నమస్తే అమ్మ. ఈరోజు నేను టమాటా పళ్ళు పెరుగుతో కూర చేసి చూపిస్తాను. టమాటా పళ్ళు 4 ముక్కలు చేసుకొని మధ్యలో కూడా కొంచెం ఘాటు పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఈ మోడల్కి పెట్టండి. పెరుగు, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, సాల్ట్, అల్లం, తెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఎక్కువే ఉండాలమ్మా, టమాటా కాబట్టి. కరివేపాకు, తాలింపులకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. నూనె వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం తెల్లుల్లి మెత్తగా చితక్కొట్టాలి. ఇవి ఎర్రగా వేగాక అల్లం తెల్లుల్లి కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుంది. చపాతీకి, అన్నంకి సూపర్గా ఉంటుందమ్మా. అల్లం తెల్లుల్లి కూడా వేసాను. ఇది కూడా గోల్డ్ కలర్కి వేగాలి. కరివేపాకు కూడా వేసాను. ఎర్రగా వేగాలి. గోల్డ్ కలర్కి వేగాలి. వేగింది. ఇప్పుడు చూడండి, గోల్డ్ కలర్కి వేగింది. తాలింపు ఎంత బాగా వేగితే కూరలు అంత బాగుంటాయమ్మా. తాలింపు వేగిన దాన్ని బట్టి రుచి ఉంటుంది. చక్కగా వేగాలి. పెరుగుతో ఈ కూర కమ్మగా ఉంటుందమ్మా. సలవ కూడా చేస్తుంది, బాగుంటుంది. చూసేవాళ్ళు కూడా ట్రై చేయండి. గోల్డ్ కలర్ అయ్యింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్కలు ఒక పండు 4 ముక్కలు, ఎందుకంటే ఇది మెత్తగా అవ్వకూడదు, ముక్కజాయిన ఉండాలి. పెరుగులో ముక్కగా ఉంటే బాగుంటుంది, కానీ మెత్తగా అయిపోతాయి. ఎక్కువ కలుపుకున్నా బాగుండదు. సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకుందాం. సిమ్లో ఒక 5 నిమిషాలు ఆగాక తీసి చూస్తే నెమ్మదిగా కలపాలి. ముక్కలు మెత్తగా అయిపోకూడదు, విడిపోకూడదు కదా. బాగానే ఉడికింది. 75% ఉడికింది. కొంచెం ఉంది ఇంకా. బాగుంటుంది కూర. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పసుపు, కారం వేయడానికి ఇంకా టైం పడుతుంది. ఈ రెండు వేసాక మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే బాగుంటుంది. నెమ్మదిగా కలపాలి. ఎక్కువ కలిపినా మళ్ళీ ముక్క విడిపోద్ది కదా, మెత్తగా అయిపోద్ది. పచ్చడిలో కాకుండా ముక్కగా ఉండాలి. బాగుంది, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ధనియా పొడి, కారం ఇవి వేసుకుంటే సరిపోద్ది. ఐదు నిమిషాలు మళ్ళీ మూత తీసి చూస్తే మొత్తం ఉడికిపోయింది. బాగుంది. కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకొని నెమ్మదిగా కలపాలి. ఇది పెద్ద వింత కాదు, అందరూ చేయగలరు. కమ్మగా ఉంటుంది, సలవ చేస్తుంది, ఒంటికి ఆరోగ్యం కూడా. సింపుల్గా అయిపోద్ది.
పెరుగు తినే పిల్లలకి 5 నిమిషాల్లో క్యారేజ్ వండి పెట్టి వచ్చామ్మా. లంచ్ బాక్స్ అంటారు కదా, అది మేము క్యారేజే అని అంటాను. చూసారా, మొక్కజొన్ననే ఉంది, ఎంత కమ్మ ఉడికిందో, బాగుంది. చక్కగా ఉడికిపోయింది. టమాటా వేరమే మగ్గిపోద్ది, ఎందుకంటే దాని ఒంటి నిండా నీరు ఉంటుంది కనుక. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం ఒక స్పూన్ వేసుకున్న అర ప్లేట్ అన్నం తినొచ్చు. హాఫ్ మీల్స్ అంటారు కదా, తినొచ్చు, అంత కమ్మగా ఉంటుంది. పెరిగేసుకుంటాను. చూడండి పెరిగేసాను. నెమ్మదిగా కలపాలి. స్మెల్ అయితే పుల్లగా కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ వాసనకి తినాలనిపిస్తుంది. అంతేనా, చూడండి ఎంత బాగుందో కూర. చల్లారాక ఈ మాదిరిగా ఉంటుంది. ఒక స్పూన్ కూర అయితే చక్కగా అన్నము రోటీ అన్నము రొట్టె సూపర్గా తినవచ్చు. చాలా కమ్మగా ఉంది. ఉంటానమ్మా, బాయ్.